అందరికీ నమస్తే. ఇండియా నెక్స్ట్ గత కొన్ని రోజులుగా ఎన్నికల సందర్భంగా వివిధ జిల్లా కేంద్రాల నుండి సీనియర్ జర్నలిస్టులతో, పెద్దలతో నిర్వహించిన ఎన్నో డిబేట్లు చాలా ప్రజల్లోకి చాలా సూటిగా దూసుకువెళ్ళాయి. ప్రస్తుతం ఎన్నికల అనంతరం కీర్తి సింహాసనమా, కీర్తి సింహాసనమా, ముళ్ళ కిరీటమా అన్న హెడింగ్ తోటి ఈరోజు ఈ డిబేట్ కి హేమలత గారు కర్నూలు నుండి వచ్చారు, ప్రఖ్యాత లాయర్. నెక్స్ట్ చెన్నయ్య గారు కర్నూలు నుండి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. నమస్కారం అండి హేమలత గారు. నమస్తే నమస్కారం. చెన్నయ్య గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే నెక్స్ట్ అండి. మందుడి పులుసు నమస్కారం. ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి, సీనియర్ పాత్రికేయులు. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నెక్స్ట్ పార్థసారథి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. పొలిటికల్ అనలిస్ట్ కూడా వీరు. ఎన్నో కార్యక్రమాల్లో ఇండియా నెక్స్ట్ లో పాల్గొన్నారు. సూర్యప్రకాష్ రావు గారు, సిఇఓ ఇండియా నెక్స్ట్. నమస్తే సార్. ఇక ఈ డిబేట్ ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తి సింహాసనమా, ముళ్ళ కిరీటమా, చంద్రబాబు నాయుడు గారికి ముందున్నది ఏమిటి? వక్తలందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి నమస్కారం. గత నెల రోజుల నుంచి మేము ఒక అన్బయాస్డ్ గా, ఒక క్రెడిబుల్ మీడియాగా యథార్థాన్ని, వాస్తవాల్ని ప్రజెంట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఒక ధారావాహికగా చర్చలని ప్రారంభించాం. ఎన్నికలకు ముందు ఇప్పుడు అనూహ్యమైన రీతిలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందరి అంచనాలను, సర్వేలను తలకంది చేస్తూ ఫలితాలు రావడం, ముఖ్యంగా టీడీపీకి, జనసేనకి చాలా ఆనందాన్ని కలిగించే ఫలితాలు ఇవి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలోని, రాష్ట్రంలోని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఇది కేక్ వాక్ గా ఉంటుందా, లేక ఎన్నో సమస్యలతో, ఎన్నో చిక్కుముళ్ళు తోటి ముందుకు వెళ్ళవలసి ఉంటుందా? ఎందుకంటే ముఖ్యంగా ఆర్థికమైన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలని కూడా ఒక పెను సవాలుగా మారి ప్రగతి పదం అనేది ముందుకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిని కల్పించింది. ఇది అందరికీ తెలుసు. అప్పుల భారం అని ఒకళ్ళు అంటారు, తర్వాత సంక్షేమ పథకాల వల్ల అప్పులు పెరిగాయని విమర్శ, తర్వాత ఆర్థికమైన క్రమశిక్షణ లేకపోవడం అనేది కేంద్రంలోని, రాష్ట్రంలోని ప్రస్ఫుటంగా కనిపించిందని కొంతమంది ఆర్థికవేత్తలు కూడా పుస్తకాలు రాసి యథార్థాలని కళ్ళ ముందుంచారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తమ ప్రణాళికలో మొదట జగన్ గారి పథకాలని, వాటిని విమర్శించినప్పటికీ కూడా ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఎలాగైనా జగన్ ని ఓడించాలనే ఉద్దేశంతో ఆ సంక్షేమ పథకాలని కొంచెం రెట్టింపు చేస్తూ, అంతకుముందు ఈ సంక్షేమ పథకాలు ఆర్థిక భారాన్ని మోపుతాయి, అప్పుల భారాన్ని మోపుతాయి అని చెప్పినప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలని రెట్టింపు చేస్తూ పెన్షన్లు అవే అన్నీ పెడుతూ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కర్ణాటకలో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కూడా పెట్టింది. మొత్తానికి వాటి వల్ల అయితేనేమి, ప్రభుత్వ వ్యతిరేకత వల్లనేమి అనూహ్యంగా చాలా 122 సీట్లు గెలుచుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక హ్యాట్రిక్ కొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇండియా నెక్స్ట్ ఈ సందర్భంగా ఆయనకి, తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఇప్పుడు ఆయన ఎలాగ అడుగు ముందుకు వేయబోతున్నారు అనే దాని మీద ఒక చర్చ. ఆయన ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా పరిష్కరిస్తారు, అలాగే మోడీ గారితో జనసేనకి, తెలుగుదేశానికి వీళ్ళ సయోధ్య ఎలా ఉండబోతోంది, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది, ఎన్నో వైరుధ్యాల మీద ఇది ఈరోజు చర్చనీయం. ముందుగా ప్రభాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు, మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం ఈ సవాళ్ళని, ఈ సమస్యల్ని. ఇప్పుడు మారిన పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? కీర్తి సింహాసనం, ముళ్ళ కిరీటం అన్నారు. ఈ ముళ్ళ కిరీటం ప్రసక్తే లేదండి.
ఎందుకంటే అధికారం కోసం వీళ్ళు అర్రులు చేస్తారు. ఎలాగైనా సరే 5 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పదవిలోకి రావాలని చెప్పి అధికారంలోకి రావాలనే కదా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరు దీన్ని ముళ్ళ కిరీటం అనుకోరు. దే వాంట్ టు ఎంజాయ్ పవర్, అంతే. అధికారంలోకి రావాలి, చేసినా చేయకపోయినా బాగా చేసామని అనుకుంటారు, బాగా చేసామని చెప్తారు, క్లెయిమ్ చేస్తారు. అడిగేవాళ్ళు లేరు. ప్రజలు ఏమిటి, వీళ్ళు ఈ వేరే గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ. అతను ఏంటంటే హీస్ బ్యాంకింగ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ది సెంటర్. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదో రావాల్సినవన్నీ వస్తాయేమో, పాతకాలంలో ఎలాగో అడగలేకపోయారు, హీ హ్యాడ్ టు సెటిల్ ఫర్ ప్యాకేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు ఈ బైఫర్కేషన్ ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారేమో, పోలవరం ఫండ్స్ అన్ని ఎలాగో రెడీగా ఉన్నాయి, అవన్నీ రెడీ చేస్తారన్న హోప్తో ఆయన ఉన్నాడు. సరే, ఇన్ ద మీన్ వైల్ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తున్నారు, రెట్టింపు కూడా చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా డిఎస్సి, మెగా డిఎస్సి అంటున్నారు, కొన్ని వేల ఉద్యోగాలు టీచర్స్ పోస్ట్ ఫిల్ చేస్తారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నారు కదా, అది ఒకటి. పెన్షన్స్ 3,000 నుంచి 4,000కి ఎన్హాన్స్ చేస్తున్నారు. సరే, ఇలా ఎలా కాంట్రవర్షియల్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవి అబాలిష్ చేయడం, ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి చాలా. లిస్ట్ ఇస్ వెరీ బిగ్. వాలంటీర్లు 10,000కి పెంచారు. 10,000కి పెంచారు, కానీ వాళ్ళ సంఖ్య తగ్గిస్తారు, అదేదో కొంచెం ప్రూవ్ చేస్తారు. సరే, అది ఇట్స్ నాట్ ఎ బిగ్ బర్డన్. బర్డన్ ఉన్నది అది ఎలాగ ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఏం చేస్తారో తెలియదు. బడ్జెట్ చూసుకుంటే లాస్ట్ టైం 2.4 lakh crores బడ్జెట్, అంతకన్నా పెరుగుతుందే తప్ప ఎవ్రీ ఇయర్ తగ్గదు. అది పరిస్థితి. ఎలాగ వీళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు, రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ట్యాక్సులు పెంచుతారా, ఏం చేస్తారన్నది ఇట్స్ ఎవ్రీబడీస్ గెస్. అది చూడాలి వాళ్ళు ఏం చేస్తారన్నది మనం ఇప్పుడు ఏదో విధంగా చెప్పలేం, ఊహించుకోవాలి. ఏది చేసినా కూడా అది ఊహాజనితంగానే ఉంటుంది. కాకపోతే దే కెనాట్ గో బ్యాక్ ఆన్ సర్టన్ థింగ్స్. ఇది సంక్షేమ పథకాలు నేను ఇంకా ఇప్పుడు మామూలుగా ఎలాగ ఓట్లు వచ్చాయి వీళ్ళకి, జగన్ కన్నా బాగా చేస్తారన్న ఉద్దేశంతోనే వీళ్ళని ఎలక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తారా చేయలేదా చేయరా అన్నది అది వేరే విషయం. బట్ హోప్ అగైన్స్ హోప్ ఉంటుంది. పర్టికులర్లీ రూరల్ సెక్షన్స్ వాళ్ళు ఏదో చేస్తారు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే, మీరు చెప్పారు కదా అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ అన్నది, అసలు చాలా ముఖ్యమైన కారణం ఈ లిక్కర్ సేల్స్, లిక్కర్ ప్రైసెస్ అన్నమాట. చాలా నేను చేసిన సర్వే విచిత్రం అనిపించింది నాకైతే. వేరే కారణాలు ఏం లేవు. అది నేను అడిగాను, అడిగితే ఏం లేదండి, నేను 300 రూపాయలు తాగుతాను. ఇప్పుడు వాళ్ళకి వేరే వేరే స్కీమ్స్ లో వచ్చిన డబ్బులు కూడా నాకే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. ఇది తగ్గితే అప్పుడు బాగుంటుంది. ఆ డబ్బులు వేరే అమ్మఒడో లేకపోతే ఇంకేదైనా ఏది అన్ని రకరకాల అవన్నీ కూడాను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, సోకాల్ బ్రెడ్ విన్నర్, అతను తాగేసుకుంటాడు అనమాట. లేడీస్ కూడా వాళ్ళు ఏం చేయలేరు కొన్ని కొన్ని పరిస్థితుల్లోని. దే కెనాట్ గో బ్యాక్. కానీ జగన్ వాంటెడ్ టు డిస్కరేజ్ ది లిక్కర్ కదా, అన్నాడు. జగన్ అది వాంటెడ్ టు డిస్కరేజ్ ది లిక్కర్ కన్సంప్షన్. చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, జగన్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి, అంటే ప్రొవిషన్ ఎలాగో ఇంట్రడ్యూస్ చేయలేము, చాలా కష్టం, ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది, అలా పెంచుతూ వస్తాను. ఎంతలా పెంచుతానంటే ముట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నాడు. ఇప్పుడు ఆయనకే షాక్ తగిలింది అనమాట. షార్ట్ అది యాడ్ కొట్టాడు. పరిస్థితి. ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళంటే అల్టిమేట్లీ రెవెన్యూ ఎక్కువ జనరేట్ అయ్యేది వచ్చేది దీనివల్లే కదండి. ఎక్సైజ్ దీనివల్లే వస్తుంది మొత్తం, చాలా మట్టుకు మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది వాళ్ళు ఎలా చేస్తారో తగ్గించాలి, తగ్గిస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా చూడాలి అనమాట. అప్పుడు జగన్ వచ్చినప్పుడు ఈ బెల్ట్ షాపులన్నీ తీసి పారేశాడు, మొత్తం అంతా గవర్నమెంటే రన్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే డైరెక్ట్ గా కాఫర్స్ లోకి డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. అంచేత అవన్నీ ఆమె పంచగలిగాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అన్నది చూడాలి. వెయిట్ అండ్ సీ. అది ఓన్లీ వన్. పీపుల్ ఆర్
so addicted that they could overthrow the government for sake of liquor. ఎస్ 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 ఎందుకండి లేట్ 60s లో అనాదరి ఎలాగ పవర్ లోకి వచ్చారండి. సిఎన్ అనాదరి డిఎంకే గవర్నమెంట్ ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్ ఫెల్డ్ డిథ్రోన్డ్ ఇన్ తమిళనాడు. అవునవును. ఎలాగా అంటే మెడ్రాస్ గవర్నమెంట్ భక్తవత్సల గవర్నమెంట్ పడగొట్టింది అంటే ప్రొవిషనే. వీళ్ళంతా మెడ్రాస్ లో ఉన్న వాళ్ళంతా పాండిచేరికి వెళ్ళిపోయారు పక్కనే బార్డర్ లో తాగడం కోసం. కిట్టకిట్టలు ఆడిపోయారు. రోడ్ అంతా మొత్తం అంతా కంజెస్టెడ్ గా అయిపోయేది. వీకెండ్స్ అంటే మీరు పాండిచేరి, మెడ్రాస్ టు పాండిచేరి అనే సినిమా కూడా వచ్చింది. అవునవును. చాలా కిటకిటలు ఆడిపోతుండేది. అంచేత వాళ్ళు లిఫ్ట్ చేశారు ప్రొవిషన్. అది మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అవుతుంది. హేమలత గారు హాయ్ సార్. సార్ నమస్కారం. నమస్తే సార్. ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువ మంది జగన్ కి ఓటు వేస్తారని అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎక్కువగా సీట్లు కట్టబెట్టారు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? సార్ మనం గతంలో ఒక డిబేట్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా అన్నారు, అంటే ఎక్కువ సంక్షేమాలు ఇస్తున్నారు జగన్ గారు అందుకే ఇస్తారంటే, లేదు సార్ అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమలు ఇచ్చినా కానీ లాస్ట్ మినిట్ లో ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేయలేదు, వెల్ఫేర్ ఒక్కటే చూడరు అన్న అంశం మనం మాట్లాడుకున్నాం. అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ ప్రైజెస్ ఇందాక సార్ మాట్లాడుతూ లిక్కర్ ప్రైజ్ అమాంతం మామూలుగా అతను ఫస్ట్ హామీలో 700 చిల్లర హామీల్లో వన్ ఆఫ్ ది లిక్కర్ అంచెలంచెలుగా ప్రొహిబిట్ చేయను అంటూ జగన్ గారు చెప్పారు. అంచెలంచెలుగా ప్రొహిబిట్ అన్నది ఎక్కడికి పోయిందో తెలియదు కానీ విపరీతంగా అంటే అమ్మఒడికి ఇచ్చిన డబ్బు కావచ్చండి, ఇంకో దానికి ఇచ్చిన డబ్బులు కావండి, ఏవైతే సంక్షేమ పథకాల కోసం అని చెప్పి డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్న డబ్బులన్నీ కూడా ఇంట్లో ఒకరో ఇద్దరో ఉంటే లిక్కర్ బాబులు హ్యాపీగా దానికే అయిపోతున్నాయి. సో వీళ్ళు మామూలుగా ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అంటే నేను చిన్న మీటింగ్ లో ఒక జనరల్ క్లాస్ చెప్తూ మీ ఏటీఎం కార్డ్స్ మీ దగ్గర ఎంత మందికి ఉన్నాయి అంటే 70% ఆఫ్ ద ఉమెన్ మా ఏటీఎం కార్డులు మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి, మా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మా హస్బెండ్ చూసుకుంటారు అని చెప్పే వాళ్ళే మేము చూసాం. సో ఈ లెక్కన ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ నుండి డైరెక్ట్ గా అకౌంట్లలోకి డబ్బులు వస్తున్నాయో అవి మాత్రం మద్యానికి ఖర్చు అవుతున్నాయి. అట్లాగే ఒక సైడ్ అమ్మఒడి పథకం కింద అకౌంట్ లో డబ్బులు వస్తాయి, ఇంకొక సైడ్ పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఫీజెస్ విపరీతంగా పెరిగాయి. అండ్ ఫీజెస్ మీద కంట్రోలింగ్, మానిటరింగ్ ఎక్కడా లేదు ఫీజెస్ లో కానివ్వండి. అట్లాగే అనేక అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు విపరీతంగా ధరలు పెరగడం, కంట్రోల్ లేకపోవడం. అట్లాగే పెట్రోల్ విషయంలో కూడా పక్క రాష్ట్రంతో పోలిస్తే మనకి ఇక్కడ పెరగడం. అండ్ లిక్కర్ లో కూడా బ్రాండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారన్న నాకంటే, మాకు తెలంగాణ పక్కన జిల్లా కాబట్టి మాకు కాస్త ఇదిగా ఉంటాయి. మా కర్నూలు బార్డర్ లో చూసినట్లయితే ఫ్రైడే సాటర్డే సండే తెలంగాణలోకి వెళ్ళి అల్లంపూర్ తాలూకాలోకి వెళ్ళి అల్లంపూర్లోకి వెళ్ళిపోతారు, జోగులాంబ అల్లంపూర్ జిల్లాకి. అట్లాగే కర్ణాటక ఆదోని ఆ ఏరియా అయితే సిరిగుప్ప ఇట్లా వెళ్ళిపోయి ఆ సైడ్ కి ఏదైతే ఉన్నాయో ఆ బార్డర్ లో విపరీతమైన మార్కెట్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ బ్రాండ్స్ దొరుకుతాయి, ఇక్కడ బ్రాండ్స్ దొరకవు అని చెప్పేసి. సో ఇంట్లో సంపాదించినంత అటు పోవడము. అట్లాగే అనేక అంశాలన్నవి ఇక్కడ ప్రధానంగా ఎలక్షన్ ఓటింగ్ మీద జగన్ గారికి ఓటు వేయకపోవడంలో కీలకంగా పోతాయి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నేనైతే ఒప్పుకోవాల్సిన అంశమే సార్. మనం మద్యం మీద మద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం వల్ల మళ్ళీ సామాజికంగా దీని దుష్ప్రభావం మళ్ళీ పడి కొంచెం సమాజంలో కొద్దిగా ఈ కుటుంబంలోని కలతలు, తర్వాత వేధింపులు, అశాంతి అనేది మళ్ళీ మొదలయ్యే పరిస్థితి కూడా ఉంది కదా సార్. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అది గుర్తించలేదంటారా సార్? అంటే గవర్నమెంట్ ట్రేడ్ చేస్తారు సార్, అన్ని విషయాల్లో ట్రేడ్ చేయలేదు. కొన్ని దాంట్లోనే ఏదైతే మామూలుగా ట్రేడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ట్రేడ్ చేయాలో అవి వెల్ఫేర్ కి సంబంధించి కొన్ని ఉండాలి, మోనోపోలీ ఉండాలి. అట్లాంటిది ఈరోజు మద్యంని మోనోపోలీ చేసి మద్యం కంప్లీట్ గా ప్రభుత్వమే ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ ఒకటి జనరల్ ఒక చిన్న సర్వే చేస్తే ఈ గత 4 సంవత్సరాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన ఓపీలు విపరీతంగా పెరిగిపోయాయని ఒక న్యూస్ ఛానల్లో చూసాను నేను.
గ్యాస్ స్ట్రోక్ ఈ లిక్కర్ ఏదైతే కొత్తగా తయారు చేస్తున్న లిక్కర్ లో ఇవి బ్రాండెడ్ ఏం కాదు, చీప్ లిక్కర్ కంటే ఇంకొంచెం చీప్ లిక్కర్ అంతకంటే తక్కువ స్థాయి ఈ మద్యం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల హెల్త్ ఇష్యూస్ అనేకంగా రావడం, అవి కూడా విపరీతంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ట్రో హాస్పిటల్, మా ఫేమస్ హాస్పిటల్ కర్నూలు జిల్లాలో రాయలసీమలోనే అతి పెద్ద హాస్పిటల్ అయిన కర్నూలు ఓపీ విపరీతంగా పెరిగిందని చెప్పేసి ఒకరోజు న్యూస్ పేపర్ లో చదివాను. అట్లాగే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఇదే పరిస్థితి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిందే అంటే ఏమో సార్, ఇప్పుడు భవిష్యత్తులో తెలియాలి వీళ్ళు మద్యం పాలసీ ఎలాంటిది తీసుకుంటారు, ఏం చేస్తారు అనే దాని మీదే వీళ్ళ ఎలా గుర్తిస్తారన్న అదే డిపెండ్ అయి ఉంటది అనుకుంటున్నాను నేనైతే. పార్థసారథి గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ఎజెండా, కంబైన్డ్ ఎజెండా, జనసేన బీజేపీ అంతా కలిపి ఉమ్మడి ఎజెండా పెట్టారు. వీళ్ళు ఈ జనసేనతో కాకపోతే బీజేపీతో తెలుగుదేశానికి కొన్ని భేదాభిప్రాయాలు విధానాలకు సంబంధించి, విభజన హామీల విషయంలో అయితేనే, ప్రత్యేక హోదా అయితేనేమి, తర్వాత మిగతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో. ఇప్పుడు వీటిని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పరిష్కరించగలుగుతుంది? మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తామని బెదిరిస్తారా, లేకపోతే ఎన్డీఏ ఇంకా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలని తప్పకుండా వీళ్ళ కోరికలకు తల ఒగ్గి ముందుకు అడుగు వస్తుందా? మీరేమనుకుంటున్నారు సార్? విభజనకు ఆ సమస్యలు కొంత పరిష్కారం అయ్యాయి, కొంత పరిష్కారం కావాల్సి ఉంది. ముఖ్యంగా విభజనకు సంబంధించి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ఆ హోదాను మరోమారు ప్రతిపక్షం లేవనెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఇది వరకే ఆ హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, దానికి అంగీకరించామని చెప్పి జనసేన తెలుగుదేశం చెప్తూ వచ్చాయి. ఆ ప్రత్యేక ప్యాకేజీని మరింత సమర్థవంతంగా, మరిన్ని ఎక్కువ నిధులు ఇచ్చేటట్లు చూస్తామని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఇక ఉక్కు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, నిన్న కేంద్ర మంత్రిగా, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వర్మ గారు మాట్లాడుతూ దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాము, ఎందుకంటే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది ఒక ఎమోటివ్ ఇష్యూ, దీని గురించి మేము మాట్లాడతాము, సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకో వెనక్కి తగ్గింది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భారతీయ జనతా పార్టీ అంత వేగంగా తీసుకోదనే రీతిలో మన వర్మ గారు మాట్లాడడం జరిగింది. ఇది విభజనకు సంబంధించిన ప్రధానమైన రెండు అంశాలు. మీరు చెప్తున్నట్లు ఈ కూటమి పార్ట్నర్స్ మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన రెండు అంశాలు. ఇక మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది రెండు కలిపి ముందుకు సాగాలి అన్న విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశంలో కానీ ఎటువంటి ఇబ్బందులు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక నిధుల విషయానికి సంబంధించి వస్తే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అప్పుల మీద ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శాతం నిధులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఈరోజు ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఈ దిశగా పెద్దగా ఈ మూడు రాజకీయ పక్షాలకు ఇబ్బంది ఉండదనే మనకు అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో సహకరించింది. ఆ నిధుల సేకరణ కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగా చాలా ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి, రోడ్డు ప్రాజెక్టులు కొన్ని ఆగిపోయాయి. ఎందుకంటే కడప మనకి ఈ శ్రీకాళహస్తి నడిపుడి రైల్వే ప్రాజెక్టు అది జాయింట్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అట్లనే మనకి అమరావతి బెంగళూరు ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే ఉందో అది కూడా జాయింట్ సంయుక్తంగా చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మంచి నిర్ణయాలే తీసుకుందామని అనుకుంటాం తప్ప ఈ విభేదాలు పెద్దగా కూటమికి ఇబ్బంది కలిగించవని అనుకుంటున్నాడు. చెన్నయ్య గారు నమస్కారం. నమస్తే. మీరు విశ్రాంత ఉపాధ్యాయులు,
గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి పరిపాలన చూస్తుంటారు. అవును. చంద్రబాబు నాయుడు, తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. సో 1914, 19 కాలంలో చేసిన కొన్ని పొరపాట్లు, తప్పిదాలు, కొన్ని అవినీతి మార్గాల వల్ల అతన్ని ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటినన్నింటినీ సరిదిద్దుకుని ముందుకు వెళ్తారా అంటారా? లేకపోతే దాన్ని ఎలాగా? ఎందుకంటే చాలా మంది ఆయన మీద ఆధారపడి ఆ ఓట్లు కొని మరీ అధికారంలోకి వచ్చారు. మరి అవి నీతి మార్గంలో వీళ్ళు పరిపాలన సాగించడం సాధ్యపడుతుందంటారా? అవినీతి మార్గంలో ఓట్లు కొన్నారంటే ఎవరు వచ్చినా ఇప్పుడు అవినీతి మార్గంలో ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఆ తర్వాత మంత్రులు అవుతున్నారు, సీఎంలు అవుతున్నారు. అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 40, 50, 60 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే, ఇరుపక్షాలు కలిసి ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అందరూ కొనుక్కుంటున్నట్టు. అయితే జనాలు కూడా చాలా తెలివి మీరిపోయారు. ఇరుపక్షాల దగ్గర తీసుకున్నారు శుభ్రంగా, వేసే వాళ్ళకు వేశారు. ఇప్పుడు జగన్ పాలసీలను విమర్శిస్తూ ఉన్నటువంటి, నేను ఒక స్లమ్ ఏరియాలో ఉంటాను. నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయినా కూడా నేను ఉండేది ఒక స్లమ్ ఏరియా కర్నూలులో. ఆ స్లమ్ ఏరియాలో గమనిస్తే నేను వాళ్ళతో వీళ్ళతో వాకింగ్ పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే, పథకాలు ఇస్తారు, వాళ్ళ సొమ్ము ఇస్తున్నారా, మాకు ఇవ్వాల్సిన ఇస్తున్నారు, ఓటు మాత్రం రేపు వెయ్యం జగన్. ఇది వాళ్ళ డైలాగ్ మొన్నటి వరకు. అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఎట్టుందంటే, ఉచితంగా వచ్చే తీసుకుందాము, మళ్ళీ మాకు మంచి పరిపాలన కావాలా, కరెంటు బిల్లులు తగ్గాల, పారిశ్రామిక అభివృద్ధి కావాల్సింది, మా పిల్లలకు ఉద్యోగాలు కావాల్సింది, మా పిల్లలకు చదువు కావాల్సిందే. గవర్నమెంట్ అటు స్కూల్స్ను కానీ ఇటు హాస్పిటల్స్ను కానీ కంట్రోల్ చేయలేకపోతుంది. విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇటు విద్యా సంస్థలు అటు హాస్పిటల్స్ అనే ఆక్రోశం ప్రజలలో బాగా ఉంది. అయితే వీళ్ళు ఏమి చేస్తారు? ఇందాక మీరు అసలు టైటిల్ మనకు ఈ సీఎం పదవి అనేది ముళ్ళ కిరీటమా కీర్తి కిరీటం అంటే చంద్రబాబుకు ముఖ్యంగా ఆయన ఆల్రెడీ 3 సార్లు ఆ సింహాసనాన్ని ఎక్కినోడే కాబట్టి ఆయనకి ఏం కీర్తి ఏం అక్కర్లేదు. కానీ ఇప్పుడు ముళ్ళ కిరీటమే రెండు వైపులా. ఒకటి అప్పులను అప్పజెప్పిపోయాడు జగన్ గారు, ఒకటి అలాగే కూటమి నాయకుడేనే కాబట్టి దాన్ని కూడా సమన్వయపరుచుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ కీడులో మంచి అన్నట్టు బీజేపీకి తక్కువ రావటం, వీళ్ళ మీద ఆధారపడటం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు అడుక్కునే స్థాయి నుంచి ఇప్పుడు కాస్త డిమాండ్ చేసే స్థాయికి ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇక మీరు అన్నట్టు అవినీతి, పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు స్థానికులకు అక్కడ స్థానభ్రంశం చెందినటువంటి వాళ్ళకు చూపించటంలో, వాళ్ళకు ఇచ్చే డబ్బులలో చాలా వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయి వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఈనాటికి కూడా అనేక మంది అక్కడ ఆవాసాలు కోల్పోయినట్టు వారికి ఆవాసాలు ఏర్పరచలేదు. కానీ వీళ్ళు బిల్లులు మాత్రం విపరీతంగా పెట్టి తెచ్చుకున్నారు. అది ఒక పెద్ద అవినీతి. అలాగే చాలా అంశాల్లో జరిగాయి. అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంకా రాష్ట్రము ఇంకా అనేక అంశాలు, ముఖ్యంగా మద్యం పాలసీ ఆయన నిషేధిస్తానని ఏకంగా ఆ కల్తీ మందులు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేశారు. అట్లా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దీన్ని సెట్ చేసుకోవటం అనేది అనుభవజ్ఞుడు కనుక చంద్రబాబు గారు దాన్ని సెట్ చేస్తాడని భావిస్తున్నాం. అయితే కూటమిలో లుకలుకలు లేకుండా జాగ్రత్తగా సాగదీస్తే మాత్రం ఈ కెన్ విన్, అతనికి విజయం సాధించే సత్తా ఉంది. ఆ తెలివితేటలు చంద్రబాబు గారికి ఉన్నాయి. ఆయనకు కీర్తి కిరీటం కాకపోయినా ముళ్ళ కిరీటం లాగా భావిస్తున్నా, ఇందాక మన వారు అన్నట్టు అద్భుతమైనటువంటి మేధాశక్తి అని అంటామే, ఆ టైపులో రాజకీయ నాయకులను ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తారు. దీన్ని అధిగమించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనకు సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా అనేది ఇక అది కరిగిపోయిన అంశము. దాని గురించి కన్నా ప్రత్యేక ప్యాకేజీ లాంటివి తెచ్చుకొని, ముఖ్యంగా మనం విశాఖపట్నానికి ఖనిజ గనులు కానీ సంపాదించుకోగలిగితే దాన్ని నిలబెట్టుకోగలం. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కూడా తెచ్చుకొని, అలాగే ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమలు కాస్త డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ ప్రణాళికలు మరి చంద్రబాబు గారు కానీ ఇతర మంత్రివర్గ సభ్యులు వీళ్ళందరూ చేయాలి. ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు విజృంభిస్తాడు, ఏదన్నా తప్పులు దొల్లితే మాత్రం. మీరు ఇందాకన్నట్టు అవినీతి ఇంతకుముందు కూరుకుపోయి దెబ్బతిన్నాడు. చంద్రబాబు గారు కొన్ని అంశాలు అన్నాడు, నేను మారిపోయే చంద్రబాబును చూస్తారు మీరు అని చెప్పేసి. మనం చూసారు స్టేజ్ మీద కుర్చీ ఆయనకు ప్రత్యేకంగా ఒక
పచ్చటవలు కప్పితే దాన్ని తీసేయించి తనకు అందరితో సమానంగా నాకు కూర్చేయమని చెప్పేసి అడిగాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు, నేను మారిపోతున్నానని చెప్పేసి. ఆ రకంగా నిజంగా మారితే తప్పకుండా మనం అభివృద్ధి ఈ 5 ఏళ్లలోనే జరిగిపోతుందని ఆశించలేం, కానీ అభివృద్ధి బాట పట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. మనకు సోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు జగన్ గారు ఆ సోర్సెస్ ఉపయోగించుకోగా వాటిని దుర్వినియోగం చేశారు. అలా కాకుండా వీళ్ళకి తెలుసు, ఈయనకి అంత అవగాహన పూర్తిగా ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద 3 సార్లు సీఎంగా చేశాడు కాబట్టి దాని ద్వారా మరి ఈ ముళ్ళ కిరీటాన్ని కీర్తి కిరీటంగా ఇంకా డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాడని మాత్రం ఆశించవచ్చు. అయితే ప్రజలలో ఈసారి ఒక మంచి మార్పు. అయితే ఆయనకు వచ్చిన జగన్కు వచ్చిన 40% కూడా ఎక్కువగా గమనించిన అంశం, టీచర్గా ప్రిన్సిపల్గా నేను లేబర్ కూడా గుడ్డిగా వేయట్లేదు, ఆలోచించి వేస్తున్నా. అలాగే మతం మాత్రం గుడ్డిగా ఉంది, కులం మతం మాత్రం ఇంకా చాలా గుడ్డిగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని దాదాపు 20% ఓట్లు ఆయనకు పడ్డాయి. అవి 2 మాత్రం ఆయనకు బాగా పనిచేసినాయి. తక్కిన అంశాలు, ఆర్థిక అంశాలు మాత్రం ఆయనకి ఏం పని చేయలేదు, ఆయన అన్ని నెగిటివ్గా వచ్చాయి. చంద్రబాబు చేస్తాడని ఒక ఆశతోటి, పవన్ కళ్యాణ్ చేయిస్తాడని ఒక ఆశతోటి వేయటం జరిగింది. ఇప్పుడు అదనంగా ఎన్డీఏ ఒక సపోర్టు వస్తుందనేది ఒక ఆశగా ఉంది. తద్వారా మరి వీళ్ళంతో ఎంతో మేలు చేస్తారని, చేయకపోతే మళ్ళీ జగన్కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. ఇంతకుముందు అయింది ఆయనకు ఆల్రెడీ 2 సార్లు ఆ విధంగా అయింది. ఆయన ఉద్యోగస్తుల పట్ల చాలా కట్టగా, నేను నిద్రపోను, ఎవరిని నిద్రపోను అనే ధోరణిలో స్టేజీల మీదనే ఉద్యోగస్తులను సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అది చాలా తీవ్ర వ్యతిరేకత. నేను 2004లో మా ఉద్యోగులు, నేను సర్వీసులో ఉన్నాను. చాలా మంది అదే కాంగ్రెస్కు అనుకూలంగా 20-30 దొంగ ఓట్లు వేసిన ఫస్ట్ టైం ఈవీఎంలు వచ్చినప్పుడు చేసిన పని ఉంది, చంద్రబాబుకు వ్యతిరేకంగా చేశారు. ఈసారి కూడా అదే ఎంప్లాయీస్ జగన్కు అదే రీతిలో 75% పైన జగన్కు వ్యతిరేకంగా వేశారు. ఈ రకంగా ఇటు లేబర్లోను ఇటు చదువుకున్న వర్గాల్లోనూ డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వేశారు. ఆ రకంగా జరుగుతుంది, వాతావరణం మారుతుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు ఇంకా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం. కేవలం డబ్బులతోనే గెలుస్తామని ఆశలు వదులుకోవాలి. ప్రజల యాటిట్యూడ్ బాగా మారుతుంది. మీకు తెలుసు, సర్వే సంస్థలన్నీ కూడా బోల్తా పడ్డాయి. వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సపరేట్గా ఉన్నారే, గుంభనంగా ఉంటారు, ఓటేసి నాకు ఎవరికి వేసారండి అంటే ఎవరికి వేసాంలేండి అని చెప్పేసి అంటున్నారు. చాలా విచిత్రంగా ఉన్నారు, అన్ని ప్రాంతాలకు దీనికి చాలా తేడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలా ప్రజలలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా తెలివి మీరిపోయారు. వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఉచితంగా వస్తున్నాయి, తీసుకుంటే ఏం పోయింది అని చెప్పేసి అదే భావనలోనే ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇప్పటికైతే ముళ్ళ కిరీటమే అది. ఆయన కీర్తి కిరీటం చెప్పాను కదా, కీర్తి ఆల్రెడీ ఉంది ఆయనకు, అదేం ఇబ్బంది లేదు. కానీ పవన్కు సినిమాలలో కీర్తి ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ క్రెడిట్స్ అన్ని కూడా పవనే కొట్టాడు కాబట్టి వాళ్ళకి అది కాదు. కానీ నిజంగా వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే మాత్రం చేయటానికి వాళ్ళకి శక్తి ఉంది, వనరులు ఉన్నాయి. అక్కడి నుంచి ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా చేస్తారు సార్. నమస్కారం, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు. నమస్కారం. ఒకవైపు విభిన్నమైన విధానాలున్న బీజేపీ తోటి ఏ ఏ విషయాలతో విభేదించి బయటకు వచ్చాడో ఇప్పటికీ కొన్ని వైరుధ్యాలు అలాగే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఆయన జగన్ మించి సంక్షేమ పథకాలు రెట్టింపు చెప్పాడు. జగన్ అప్పులు ఊబిలో రాష్ట్రాన్ని నెట్టాడని ఆరోపణ చేస్తూనే అంతకు మించి ఈయన సంక్షేమ పథకాలను ప్రకటించాడు. వీటిని ఈయన ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు? ఈయన అనుభవం ఎట్లాగా మంచి పరిపాలన అందించి ముందుకు తీసుకెళ్ళగలరు? అందరికీ నమస్కారం అండి. సో చంద్రబాబు నాయుడు గారి అనుభవం విషయంలో ఏమి పెద్ద సందేహం లేదండి. అయితే మీరు మొదట పెట్టిన కీర్తి సింహాసనమా ముళ్ళ కిరీటం అన్నారే, చంద్రబాబు గారు రెండూ కూడానండి. అంటే 2019 ఎన్నికల తర్వాత ఈయన పైనే అయిపోయింది, ఇక చంద్రగ్రహణమే అనే ప్రచారం బాగా జరిగింది. ఇక్కడే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇదే అభిప్రాయం బలపడింది. ఇక చంద్రబాబు ఏమి చేస్తాడు, వయస్సు అది అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడ్డాడు అని. అయితే అలాంటి వాడు మళ్ళీ ఏదో గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వచ్చి సింహాసనంలో పడ్డాడు, సింహాసనం చేరుకోగలిగాడు. జగన్కి ధన్యవాదాలు ఈ విషయంలో, మళ్ళీ చంద్రబాబును బ్రతికించినట్టు. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు, మెజారిటీ లేనటువంటి ప్రభుత్వం ఏర్పడటం వల్ల
చంద్రబాబుకి ఇప్పుడు అడ్వాంటేజ్ అండి. తను ఏమిటి అనేటువంటి చూపించడానికి ఆయనకు ఒక విధమైన అవకాశం వచ్చింది. ఇది ఆయనకి కీర్తి సింహాసనం. ఇక కీర్తి సింహాసనం 25% అయితే 75% ముళ్ళ కిరీటమే. ఇది ముళ్ళ కిరీటంలో ఏంటంటే రెవెన్యూ ఆయన ఉండగానే, అంటే 2014లో మనం రెవెన్యూ లోటుతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఆ రెవెన్యూ పెంపుదల విషయంలో పెద్దగా మార్పు కనిపించలేదండి. అంటే చంద్రబాబు చాలా కష్టపడ్డాను, అవి తెచ్చాను ఇవి తెచ్చాను అని చెప్పినప్పటికీ కూడా ప్రజల జీవితాల మార్పుకు సంబంధించినటువంటి ఆ మార్పు కనిపించలేదండి. దాని బదులు ఆయన ప్రచార ఆర్భాటం బాగా చేసుకున్నాడు. సో ఎన్నో భారీ ప్రాజెక్టులు కట్టారండి. నేను నాగార్జున సాగర్ నిర్మాణం చూశాను, శ్రీశైలం నిర్మాణం చూశాను, కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ అన్నిసార్లు ఆ ప్రాజెక్టుల గురించి ఎప్పుడు వెళ్ళలేదండి. ఎవరు వెళ్ళలే, అసలు ప్రచారం లేదు. అక్కడ ఎవరో ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, వాడు చూసుకుంటాడు. పూర్తిగా సాంకేతిక పరంగా జరగాల్సినటువంటి దాంట్లోకి ఈయన వేలు పెట్టాడు. సో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కాళేశ్వరం డిజైన్లు నేనే అన్ని నేనే సర్వాంతర్యామి లాగా ప్రవర్తించాడో, అంతకుముందు పోలవరం విషయంలో చంద్రబాబు కూడా అలానే ప్రవర్తించాడు. పోలవరం ఏటీఎం అని మోడీ గారు ఉన్నారు కదా, అంటే డబ్బు విషయమే కాదండి, అసలు దాన్ని ముందుకు సాగనివ్వకుండా ఈయన ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళటం ఏమిటి? అసలు మొత్తం ఒక రోజంతా పని వేస్ట్. ఆదివారం సిద్ధం అవ్వాలి, అధికారులందరూ కూడా ఆయన వస్తున్నాడని. సోమవారం అంతా ఆయన విషయం చూసుకోవాలి, మంగళవారం ఆ శ్రమకు విశ్రాంతి తీసుకోవాలి. సో పని చెడగొట్టేటువంటి పద్ధతి తప్పించి చంద్రబాబు అనుసరించినటువంటిది పని ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతి మాత్రం కాదండి. సరే, అయిపోయింది. చాలా మంది జనాలను కూడా తీసుకెళ్లి చూపించి జై జై చంద్రన్న అని ఇది చేసి, అది కేవలం జర్నలిస్టులు కూడా తీసుకెళ్లారండి. ఓ పెద్ద మంచి బస్సులు ఏర్పాటు చేసి తీసుకెళ్లారు విజయవాడ నుంచి. అయితే దానికి అక్కడ జర్నలిస్టులుగా వాళ్ళకి చేసిన ఖర్చు కన్నా వాళ్ళు రాసుకున్న ఖర్చు ఎక్కువ. సో ఇక్కడి నుంచి పోలవరం వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు కన్నా గవర్నమెంట్ చూపించుకున్న ఖర్చు ఎక్కువ. ఇది వెళ్ళిన జర్నలిస్టులకి తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు. సో ఈ విధంగా ఇతని దగ్గర ప్రచారం అధికం, పని తక్కువ అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో బాగా స్థిరపడేలాగా ఆయనే చేశాడు. అమరావతిని గ్రాఫిక్స్ అనేటువంటి ప్రజలు నమ్మారండి. నిజానికి అక్కడ జరిగే వర్క్ కన్నా ఆయన కంప్యూటర్ తెర మీద చూపించే నగరం మహానగరంగా ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే అదేమి ఉండదు. సో ఇలా తను చేసిన తప్పులు బయటపడటం మొదలైన తర్వాత ఇక లాభం లేదని 2018లో తిరుగుబాటు అన్నాడు. సో 2018లో తిరుగుబడవచ్చు, కానీ వెళ్ళి కాంగ్రెస్తో చేతులు కలపడం కర్ణాటక ఎలక్షన్స్లో అనేటువంటిది అతను చేసిన భారీ తప్పిదం అండి, రాజకీయ తప్పిదం. సో ఈ తప్పిదాలు చేసిన తర్వాత ఆయన గెలుస్తాడు అని 2019లో ఎలా అనుకుంటాం? అనుకోలేదు, ఓడిపోయాడు కూడా. ఇప్పుడు అతను చెప్తున్నటువంటి చంద్రబాబు, నేను మారిన చంద్రబాబును చూస్తారు అనేటువంటి మాట చంద్రబాబు గారు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రస్తావించాడు. అది నిజంగానే అనుసరించేటైతే, అంటే కేవలం కుర్చీ మీద కండువా తీయించే పచ్చ జెండా తీయించడం లాంటి చిన్న చిన్న సింబాలిక్ విషయాలు కాకుండా నిజంగానే ప్రజలను మెప్పించగలిగినంత మార్పుని ఆయన పరిపాలనలో తీసుకురాగలిగితే నిజంగానే ప్రజలు మరోసారి మద్దతు ఇస్తారండి. అయితే ఇక్కడ భారీ ఇబ్బంది అంతా కూడా నిధుల విషయం. సో రాష్ట్రానికి మనకి రావట్లేదు, రెవెన్యూ లోటు రాష్ట్రం, అది చక్కదిద్దబడలేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి లేదా వస్తాయనుకున్నటువంటి నిధులు ఏవి కూడా రావటం లేదు. సో ఇప్పుడు నిజానికి విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది, ఆ హామీలు అమలు జరపలేదు, ఆస్తుల పంపకాలు జరగలేదు. ఆస్తుల మూడో ముద్దే చంద్రబాబు కూడా, జగన్ కూడా. ఒక రాష్ట్రాన్ని లేదా ఒక నిర్ణయానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఏకమైన తర్వాత పార్లమెంట్లో ఏ చట్టమైనా అమలు జరుగుతుందనే విషయం ఎవరికైనా తెలుసు, ప్రజాస్వామ్యంలో ఎలా జరుగుతాయి అనేటువంటిది. అంత తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక విభజన చట్టం జరగబోతుంది అని తెలిసినప్పుడు చేయాల్సిన పని ఏమిటి? నాయకుడిగా నా రాష్ట్రానికి ఇవి కావాలి, నా రాష్ట్రానికి ఇవి కావాలి అని అడగాలి కదా. ఆయన అడగాల్సిన కాంగ్రెస్ వాళ్ళని కానీ, ఒత్తిడి పెట్టాల్సిన బీజేపీ వాళ్ళని కానీ అడగకుండా కేవలం ఎక్కడెక్కడ తిరిగాడు, బెంగాల్కి వెళ్ళాడు, తమిళనాడుకి వెళ్ళాడు, అసలు దీంట్లో ఏ మాత్రం పాత్ర లేని వాళ్ళందరినీ కలిసి వచ్చాడు. దానివల్ల విభజన ఆగకపోగా నష్టం జరిగింది.
రెండోది, బీజేపీ అసలు అంతర్గతంగా చర్చ జరగకుండా, అంటే ప్రత్యేక హోదా అనేటువంటి చర్చ జరగకుండా, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇద్దాము అనేటువంటిది బీజేపీ కూడా మాట్లాడుకోకుండా ఇది ఎంతకాలం సాగుతుంది, ఏం చేయబోతున్నారు అనే దాని దగ్గరే ఆంధ్రులు ఆగి ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం అండి. సో ఉదారంగా ఇవ్వగలుగుతారా, ఉదారంగా ఇవ్వటానికి తగ్గటువంటి పద్ధతులు ఉన్నాయా, అవి అసలు ఆలోచిస్తున్నారా, ఇవి చూస్తున్నారండి. అయితే ఏవేవో ఇంతకుముందు మనకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయండి. అంటే ఆంధ్రప్రదేశ్కి గతంలో మనకు మెరైన్ పోలీసింగ్ అకాడమీ శాంక్షన్ అయింది. అది మచిలీపట్నం దగ్గర పెట్టడానికి భూసేకరణ కూడా జరిగింది. దాదాపుగా భూసేకరణ కూడా పూర్తి అవుతున్న సమయంలో దాన్ని ఇక్కడి నుంచి రద్దు చేసి మరో రాష్ట్రానికి తీసుకెళ్లారు. బహుశా గుజరాత్కి తీసుకెళ్ళినట్టున్నారు. సో దాన్ని అడగగలుగుతారా? దక్షిణాదిన మాకు కావలసినటువంటి, అసలు ఉన్నది మనం ఎలాగో అన్ని ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ విడివిడిగా ఉండాల్సిందే కాబట్టి మరొకసారి అడగగలుగుతాడా? అదేవిధంగా చంద్రబాబు గారు అడగాల్సింది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చమురు నిల్వలు అలాగే సహజ వాయువు నిల్వల్ని ఇక్కడే ఉపయోగించాలి అని పట్టుపట్టగలడా? గుజరాత్కు వెళ్ళేటువంటి ట్యూబ్ లైన్ అంతా వేసుకోవడం జరిగిపోయింది రిలయన్స్ వాళ్ళు. దాన్ని ఆపి ఆ పరిశ్రమలు ఇక్కడే పెట్టాలి అని పట్టుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి ఒక ఘర్షణ వాతావరణం తప్పదు. దీన్ని ఎలా ఆయన సరిదిద్దగలుగుతారు, ఏం చేయగలుగుతారు, ఏమి నిధులు అక్కడికి తీసుకురాగలుగుతారు, దీని మీద ఆయన రాజకీయ చతురత, పాలనా అనుభవం పూర్తిగా పెడితే తప్పించి సాధ్యం అవదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అనుకోకుండా బీహార్ కూడా ఇదే డిమాండ్స్ చేసేటువంటి ఇంకో రాష్ట్రం కూడా మద్దతు అవసరం అవుతుంది అక్కడ జేడీయూ. సో కాబట్టి చాలా ట్రిక్కిష్. ముళ్ళ కిరీటం ధరించాడు. ఆ ముళ్ళు తనకి గుచ్చుకోకుండా, రాష్ట్రంలో ప్రజలకు కూడా కాళ్ళకి గుచ్చుకోకుండా ఏ విధంగా ఆయన దాన్ని తన బ్యాలెన్స్ చేయబోతున్నాడు, ఏ విధంగా దాన్ని ముందుకు అడుగు వేయబోతున్నాడు అనే దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రభాకర్ శర్మ గారు, చెప్పండి సార్. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటిస్తానని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంతవరకు ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ విశాఖ రాజధానినే నమ్ముతూ వచ్చారు. మీకు తెలుసో లేదో, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆంధ్రపత్రికలోనే విశాఖను శాశ్వత రాజధానిగా చేయాలని ఒక తీర్మానం కూడా జరిగింది. ఈ లోపల అది అమలయ్యేపులో ప్రభుత్వం పడిపోయింది. ఆ సంగతి కూడా తెలుసు. అప్పుడు విశాఖను శాశ్వత రాజధానిగా ఎందుకు చేయాలనుకున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతిని, అంటే తను స్టిక్కర్ అయి ఉన్నాడు అమరావతిని అని, అందుకోసం ఆయన అనుకుంటున్నాడా, లేకపోతే జగన్ విశాఖపట్నాన్ని అనుకున్నాడని దాన్ని వ్యతిరేకించాలని మళ్ళీ అమరావతి వైపు వెళ్తున్నాడు? ఎందుకంటే అమరావతి రాజధానికి చాలా అభ్యంతరాలు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తర్వాత ఇతరత్రా వచ్చాయి. ఇప్పుడు ఇది ఎట్లా ముందుకెళ్తుంది? ఇది చంద్రబాబు నాయుడు ఈ కొత్త విషయం ఏం కాదండి. ఇంతకు ముందు ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పాడు, ఫైన్టెక్ సిటీ అని చెప్పి కొత్త కొత్త అవన్నీ చేశాడు. మొదటి నుంచి అతని ఉద్దేశం అదే, మరో బాంబే లాగా అవుతుంది విశాఖపట్నం అని చెప్తుండేవాడు. కొత్తది ఏం కాదు అది. తర్వాత న్యాచురల్లీ అతని ఇంట్రెస్ట్ అన్ని అమరావతిలో ఉన్నాయి. లాస్ట్ టైం తెలుసు కదా ఎలాగా అతనికి ప్రత్యేకం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అమరావతి అంటే. అది ఎలాగో డెవలప్ చేయడం చాలా కష్టం. జగన్ ఏమనుకున్నాడంటే దీన్ని క్యాపిటల్ చేయడానికి ఉద్దేశం కూడా అమరావతి అయితే ఎకరానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు కాబట్టి అది ఏదో చేసేదేదో ఇక్కడ 40,000 కోట్లు వస్తే సరిపోతుంది, అక్కడైతే 1,00,000 కోట్లు కావాలి డెవలప్ చేస్తే. విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్. విశాఖపట్నం ఇప్పుడు కొత్తగా బైఫర్కేషన్ అయినప్పుడు బిగ్గెస్ట్ సిటీ స్టేట్ విశాఖపట్నమే కదా. విశాఖపట్నం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మేమే పెద్దది, మాదే పెద్ద సిటీ, మాకే రాజధాని కావాలని అడిగేవాడు. కానీ వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ మామూలుగా. బిగ్గెస్ట్ సిటీ అందరికీ తెలిసిందే. విజయవాడని ఎప్పుడో ఓవర్టేక్ చేసింది. ఏది లేట్ 80s లోనే ఇట్ ఓవర్టేక్ విజయవాడ. కాబట్టి ఆటోమేటిక్ చాయిస్ ఫర్ క్యాపిటల్. కానీ వద్దనుకున్నారు, వేరే వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ ఇది పెట్టకూడదు అనుకున్నారు. చాలా కృష్ణా కమిటీ కూడా ఇది విశాఖపట్నం బెటర్ అని చెప్పింది మొదటి నుంచి కూడా.
అది మరి ఎందుకో వీళ్ళు ఏం చేశారు, సరే అమరావతిని డెవలప్ చేద్దాం అన్నారు. అక్కడ ఉన్న తోటలు గీటలు బనానా ప్లాంటేషన్స్ అంతా మొత్తం ధ్వంసం చేసి అదంతా ఫీడ్ చేసి వెట్లాండ్స్ అన్ని కూడా ఇదైపోయి. ఐ వాస్ ప్రెసెంట్ దర్. అది ఫౌండేషన్ వేసినప్పుడు గవర్నమెంటే నన్ను అక్కడ తీసుకెళ్ళింది. ఒక 10 days అక్కడ ఉన్నాను. అది చూశాను కళ్ళారా. సరే, అది విశాఖపట్నం డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు. అమరావతి డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడే చేయాలి. నోబడీ కెన్ స్టాప్ ఎలా విశాఖపట్నం ఫ్రమ్ ఇట్స్ డెవలప్. అమరావతిని ఎలా చేస్తారు? ఏది అమరావతిని డెవలప్ అంటే వాట్ వే? వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఇంటున్నాయి. వాళ్ళందరికీ భూములు కొనుక్కున్నారండి ముందుగానే. అది అందరికీ తెలిసిన విషయమే. కోర్టు కొట్టేసేయచ్చు, ఇంకేదైనా కొట్టేయచ్చు. అంతా ఏం జరిగిందో జనానికి బాగా తెలుసు. అది పుస్తకాలే వచ్చాయి దాని మీద. అజయ్ కల్లం లాంటి వాళ్ళు స్పెషల్ బుక్స్ తీసుకొచ్చారు. అంత ఇబ్బంది కూడా. కాబట్టి వాళ్ళు అమరావతిని ఏదో డెవలప్ చేస్తారు. ఎలా చేస్తారో మనకు తెలియదు. వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది, చేస్తారు. విశాఖపట్నం డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు, ఎవరు చేయక్కర్లే. డెవలప్ అది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇన్నాళ్ళు ఎవరైనా చేశారంటే విశాఖపట్నం డెవలప్ చేశారా? లేదు. నేను 85 నుంచి ఇక్కడ ఉన్నాను. ఆటోమేటిక్ గా అది డెవలప్ అవుతుంది. అంతా అమరావతి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఎస్ వెరీ మచ్, అందులో అనుమానం లేదు. హేమలత గారు, సార్. 3వ రాజధానిగా కర్నూలు హైకోర్టు ఇస్తామని జగన్ గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కర్నూలు హైకోర్టు ప్రసక్తి లేకుండా కర్నూలుని కూడా అభివృద్ధి చేస్తామని మాత్రమే చెప్తున్నారు. ఈ 4సారి పరిపాలనలో రాయలసీమ అభివృద్ధి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు? సార్, రాయలసీమ గతంలో కూడా హైకోర్టు అన్నప్పుడు కూడా చాలా మంది కర్నూలు వాళ్ళు హైకోర్టు ద్వారా, ఓన్లీ హైకోర్టు ద్వారా రాయలసీమ డెవలప్మెంట్ కాదు, రాయలసీమ డెవలప్మెంట్ కోసం కంప్లీట్ గా ఒక ప్రత్యేకమైన ఒక యాక్షన్ ప్లాన్ కావాలి. మాకు నదులు పక్కనే వెళ్తున్నాయి, నదులకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఈ రోజుకి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ నదులకు సంబంధించిన అన్ని ప్రాజెక్ట్, వేదవతి ఎత్తిపోతల పథకం కానీ ఇట్లా చాలా చాలా చిన్న చిన్న ప్రాజెక్టులు అండి. చాలా తక్కువ అమౌంట్. ఆర్డిఎక్స్ అని ఒకటి, ఒక కెనాల్, అది దగ్గర చాలా గతంలో ప్రభుత్వంకి వస్తే నేను చేస్తానని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఆ తర్వాత జగన్ వచ్చి దాన్ని పక్కన పెట్టారు. గుండ్రేవుల ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కంప్లీట్ చేసినట్లయితే మాకు రాయలసీమ సస్యశ్యామలం అవ్వడంతో పాటు దగ్గర నెల్లూరు దాకా మంచినీరు ఇవ్వగలుగుతాం. మాకు తాగునీరు సాగునీరుతో పాటు నెల్లూరుకి తాగునీరు అందేయడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. మేము ఏవైతే అష్యూర్డ్ వాటర్ ఉన్నాయో ఆ అష్యూర్డ్ వాటర్ ని కూడా మేము వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అవి ఏకంగా సముద్రంలో కలిసే పరిస్థితి. సో మాకున్న అష్యూర్డ్ వాటర్ ని మేము వాడుకోవడానికి అవకాశం ఇస్తూ వాటికి డెవలప్మెంట్, ఆ ఉన్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఎప్పుడు నా చిన్నప్పుడు హంద్రీనీవా అని, ఇప్పటికీ హంద్రీవా, బహుశా నా కొడుకు కూడా 20 years వచ్చాయి. ఇవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రాజెక్ట్స్ అండి, ఇప్పుడు అంటే మాకు ఇటు తెలంగాణ నుండి బెంగళూరు కర్ణాటక దాకా మంచి హైవే ఉంది. ఇక్కడ ఒక కారిడార్ ఐటీకి సంబంధించి కానీ ఇండస్ట్రీస్ కి సంబంధించి, మా రాయలసీమ ఖనిజాలతో ఫుల్ నిక్షిప్తమైంది. ఇక్కడ అనేక ఫ్యాక్టరీలకు అవకాశం ఉంది. ఇక్కడ మాకంతా ఉన్నది డ్రై ల్యాండ్, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వెట్ ల్యాండ్ ఉంది, 3 పంటలు పండే ప్రాంతం. మాకు ఒక్క పంట కూడా దిక్కులేక మేము సుగ్గికి వెళ్లే పరిస్థితుల్లో. సో ఇక్కడ ఇప్పుడు మా ఆదోని ఏరియాలో పత్తికి చాలా ఫేమస్, కాటన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అనేక పరిశ్రమలు మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించడంలో కానివ్వండి. అట్లాగే ఇక్కడ ఐటీ కారిడార్ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మాకు హిందూపూర్ లో ఇంతకుముందు గతంలో ప్రామిస్ చేశారు, అవి కానీ. అట్లాగే కేంద్రం నుండి అనేక ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. ఆ సంస్థలు మీరు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కాకుండా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పెట్టినట్లయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంతంలో ఎడ్యుకేషన్ అంటే మేము ఇటు బెంగళూరు కానివ్వండి, అటు హైదరాబాద్ కానీ పోయి చదువుతున్నాం. అలా కాకుండా మా రాయలసీమలో ఎక్కడైనా కానీ మంచి ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేటు రకరకాల ప్రైవేటు అంటే కళాశాలలు కూడా ఒక స్టాండర్డ్ తో ఉన్న కళాశాలని కానీ ఇక్కడికి రప్పించినట్లయితే ఎడ్యుకేషన్ లో కానివ్వండి, అట్లాగే ఇండస్ట్రీస్ లో కానివ్వండి, ఇరిగేషన్ లో కానివ్వండి, వీటన్నిటిని కోఆర్డినేషన్ చేయగలిగితేనే మాకు రాయలసీమ డెవలప్మెంట్. అది ఓన్లీ హైకోర్టు ఇచ్చినట్లయితే న్యాయ రాజధాని మాత్రమే మా రాయలసీమ అభివృద్ధికి అయితే మంత్రం కాదండి.
ఖచ్చితంగా మేము గతంలో కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇరిగేషన్, ఇండస్ట్రియల్, టూరిజం, ఈ మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మూడింటిని ఈ నాలుగిటిని కానీ మాకు రాయలసీమ ఇస్తేనే మేము అభివృద్ధి చెందుతాం. ఆ అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్తాం. దీని మీద ప్రత్యేకమైన దృష్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి. దీనికి సంబంధించి అనేక మంది మేధావులతో కూడా మేము వారి ముందుకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని దీని మీద మమ్మల్ని చూడండి అని అడగాలన్నది కూడా మా సైడ్ ఉంది ఒక ఆలోచన. మన చంద్రబాబు నాయుడు గారు 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. అందులో మొట్టమొదటి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి. జగన్ ఇవ్వలేని ఉద్యోగాల్ని ఇప్పుడు సడన్ గా ఈ ప్రభుత్వం వెంటనే ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఎలాగ ఇవ్వగలుగుతుంది? ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయా సార్? అవన్నీ 26,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆయన ఎందుకు హైడ్ చేసి పెట్టాడు? ఆయన ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, ఇచ్చే ఉద్దేశం లేకపోవచ్చు. మెగా డిఎస్ ఆర్థిక పరిస్థితే కారణం అయితే ఈయన సడన్ గా నిధులను ఎలా తేగలుగుతాడు? మరి తేగలుగుతాడు కాబట్టి 6 షూరిటీలు ఇచ్చి గ్యారంటీస్ అన్నీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు, ప్రచారం చేసుకున్నారు. ఏదో మరి ఆయన ఉపాయాలు ఏమైనా ఉన్నాయేమో. చేసిన వాగ్దానాలు అమలు చేసినప్పుడు కదా అని చాలా వాగ్దానాలని ఎగ్గొట్టాడని ఒక చంద్రబాబు నాయుడు గతంలో చేశారు వాగ్దాన భంగాలు. అందులాగే ఇది కలిసిపోతుందా, లేక నిజంగా ఆయన మారాడు అంటున్నారు కాబట్టి ఉద్యోగాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడు 5 సంతకాలై కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాడు. పక్కనే ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే బస్సులలో మహిళలకు ఫ్రీ అని, 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి కూడా నెలకు 1,500 వేస్తానని చెప్పేసి అనటము, ఇవన్నీ చాలా భారమైనవి కూడా. అవన్నీ మోయటం కష్టం. ఎందుకంటే జగన్ గారు 75,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కితేనే జనాలు అల్లాడిపోతున్నారు. ఈయన స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. ఆయన బడ్జెటే మొన్న 2.4 lakhs. ఇప్పుడు 3 లక్షలు అనుకున్నా హాఫ్ బడ్జెట్ వీటికి బటన్ నొక్కటానికే సరిపోతారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మరి ఏ ఉద్దేశంతో చేశాడనేది మనం 4 రోజులు ఆయన ఎట్లా చేస్తున్నాడని చూస్తే కానీ తెలియదు. మేమైతే ఇందాక హేమలత గారు దాని గురించి, కర్నూలు జిల్లా గురించి, ఈసారి రాయలసీమలో పోయినసారి బాబుకు 3 సీట్లు ఇస్తే ఈసారి 45 సీట్లు ఇచ్చారు 52లో. మరి అంత ఇచ్చారు కాబట్టి రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. జనసేనకు ఉంది, బీజేపీకి ఉంది, దానికి ఉంది. బాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను అనుకోవటం ఏంటంటే ఈ రాయితీలలో బాగా కట్ ఆఫ్ పెడతాడని చెప్పేసి 50-50 అట్లా. ఆ జగన్ గారు కూడా అదే చేశారు. అమ్మఒడి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా తగ్గించుకుంటూ వచ్చి జనాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఆ స్కీములకు ఈయన కూడా చేయకపోతే తప్పదు, భరించడం ఆ ఖర్చులు కష్టమవుతుంది, చేయలేడు. మరి ఆయన ఏ ఉద్దేశం చేశాడని చూద్దాము. ఈ మెగా డిఎస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, బస్సు ప్రయాణం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఇవన్నీ కూడా మరి వాళ్ళ ఆలోచన పరిధి ఎట్టుంది, ఎక్కడి నుంచి డబ్బులు తేగలరు అనేది. జీతభత్యాలకే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మాకు మొన్నటి వరకు పెన్షనర్స్కు, ఉద్యోగులకు 5వ తేదీ, 10వ తేదీ, 14వ తేదీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చారు మా ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దుస్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఒక గాడిని పెడతాను, ఫస్ట్కే జీతాలు ఇస్తానని కూడా చెప్తున్నాడు. ఎంతవరకు చేస్తాడని చెప్పేసి. నిజంగా ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించడానికి మరి ఆయన ఏ ఉద్దేశంతో, ఏ భరోసాతోటి 5 సంతకాలు పెట్టి రిలీజ్ చేస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దానికోసం ఎలాంటి తిప్పలు పడతాలో చూద్దాం. శ్రీనివాసరావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసేందులో అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం, భూ హక్కుల చట్టం. అయితే ఇది యాక్చువల్గా తను ఎవరైతే పొత్తు పెట్టుకుని గెలిచాడో ఆ బీజేపీ పార్టీయే ఈ యాక్ట్ని తీసుకొచ్చింది ఒరిజినల్గా. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై బీజేపీ. దాన్ని జగన్ కొంత సవరించాడంతే. ఆ సవరించిన మేరకు సవరిస్తే బాగుండే, పూర్తిగా చట్టాన్ని రద్దు చేయడం అనేది ఎంతవరకు సబబు? అంటే మీరు చెప్పినట్టు ఇది నీతి ఆయోగ్ వారు డ్రాఫ్ట్ చేసినటువంటి చట్టం అండి. కేంద్రం కూడా మంత్రివర్గంలో ఆమోదించింది ఈ చట్టాన్ని అనేటువంటి వార్త కూడా వచ్చింది. అయితే ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి అనేటువంటి నిర్బంధం ఏమి ఉన్నట్టుగా నేను అనుకోలేదు. దాంట్లో అది రాష్ట్రాలకి వదిలేసింది. ఇది మేము మోడల్గా చెప్తున్నామని. ఎందుకంటే అలా కనుక అయ్యి ఉంటే
అంటే మీ ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా మీరు అమలు చేయండి అని చెప్పింది. అవును, జగన్ చేసినటువంటి చట్టం రాష్ట్రంలో ఎన్నికల అంశం అయింది కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇది అంశం కాదండి, ఎన్నికల అంశం కాదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ సజెస్ట్ చేసినటువంటి యాక్ట్ మన రాష్ట్రంలో తప్పించి మరెక్కడా కూడా ఎన్నికల అంశంగా రాలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తలేదు, ప్రభుత్వం కూడా అధికార పక్షం కూడా వాడుకోలేదు. మనదే రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది అంటే దాన్ని అడ్డగోలుగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడండి. అసలు నిజానికి నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ చేసినటువంటి బిల్లుకి జగన్ తీసుకొచ్చిన బిల్లుకి అసలు ఎక్కడ సంబంధం లేదండి. సో దీంట్లో ఏం జరిగిందంటే పైగా ఆయన ముద్ర, ఆయన ఫోటో వేయటం, ఈ మోడల్ అసలు ఆ నమూనానే జనానికి నచ్చలేదనే విషయం అతనికి అర్థం కాలేదండి. తర్వాత ఆ ప్రచారం కూడా అంటే న్యాయవాదులుగా ఉన్నవారు కూడా ఒక జగన్తో మన పవన్ కళ్యాణ్తో జరిగిన ఒక మీటింగ్లో ఒక లాయర్ వివరణ ఇచ్చాడు. ఏం జరుగుతుందని అతను అడిగాడు, ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ లాయర్ గారు ఏం చెప్పారంటే ఇక దీనికి అప్పీల్ ఉండదండి, ఎవడైనా ఆ ఆస్తిని నాది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత సొంతదారు మీద ఉంటుంది, ఇది కోర్టుల పరిధిలో ఉండదు, ఏదో బయట ఒక ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్తుంది అని చెప్పాడు ఆయన. ఇది నిజమా కాదా లాయర్గా ఉన్న హేమలత గారు చెప్పాలి. ఇది జరిగిన తర్వాత ప్రతి వాడి మనసులో ఏముంది వచ్చిందంటే నా ఆస్తి నాకు కాకుండా పోతుంది అనే భావన మాత్రం కలిగిందండి. నేను ఈ వయసులో ఎందుకు తిరగాలి, ఈ ఆస్తి నాది అని. నేను ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసుకొని ఒక ఇల్లు ఇంకోటో కొనుక్కుంటే దాని మీద సందేహం ఏమిటి, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది కానీ అది నాది అని మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అనే ప్రశ్న విపరీతంగా వెళ్ళింది. ఇందులో తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే మీడియా చాలా పెద్ద పాత్ర పోషించిందండి ఈ సందేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి. సో కాబట్టి జగన్కి మూర్ఖత్వం ఎక్కువైపోయి ఎన్నికల ముందు ఈ చట్టం తెచ్చాడండి. లేదు నిజంగానే ఆయన జాగ్రత్త పడి ఈ ఎన్నికల తర్వాత తెస్తే అప్పుడు ఎలా ఉండేదో రాష్ట్రం, అంటే ఆయనకి ఇంత భారీ దెబ్బ తగిలి ఉండేది కాదేమో. కాబట్టి అతనికి చట్టం శాసనసభలో అమలు కాలేదు, శాసనసభలో పెట్టలేదు, జస్ట్ ఇనిషియేటెడ్ అంటే. జీవో తీసుకొని వచ్చారు సార్. జీవో తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టాలనుకునే టైంగా న్యాయవాదులంతా కూడా అన్ని భారత ఎస్పెషల్లీ మా కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళు మేము దాని మీద స్టే తీసుకొచ్చాం. అండ్ స్టే తీసుకురావడంతో అది అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు మేము మా బారే కాకుండా ఇంకా కొంతమంది ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వేశారు. అన్నింటి కలిపి ఒక ప్రస్తుతానికైతే స్టేలో కొనసాగుతుంది. అందుకని అతనికి అతనికి మొండితనంతో చేసుకున్నటువంటి పని అండి. లేకపోతే ఇంత గొడవ అయ్యేది ల్యాండ్ టైటిలింగ్ తప్పనిసరిగా అతను ఏ అంశాల వల్ల అయితే ఓడిపోయాడో ఆ అంశాలన్నీ మొండితనంతో చేసినవే. ల్యాండ్ టైటిలింగ్ కానివ్వండి, చంద్రబాబుని ఒక 50 రోజులు జైల్లో పెట్టడం కానివ్వండి, ఈ రెండు కూడా అతని మొండితనం అహంకారంతో చేసుకున్న వాటి వల్ల అతను దెబ్బతిన్నాడండి. లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోవడం అనేటువంటి జరిగేది కాదు. సో కాబట్టి ఇప్పటికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు రద్దు చేసి ఉండవచ్చు కానీ జగన్ చేసినటువంటి పద్ధతిలో నేను అమలు చేయను అని చెప్పి ఉండొచ్చు కానీ అసలు ఆ చట్టమే కాకుండా చంద్రబాబు ఉంటాడు అనేటువంటి నేను నమ్మనండి. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ప్రతిదీ సంస్కరణ, ప్రతిదీ కొత్తదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నవాడు కాబట్టి అది చేయకుండా ఉండడు. అయితే ఏదో ఒక జిల్లాలోనూ దాన్ని మోడల్గా సర్వే అనేది జరగకుండా, అంటే బ్రిటిష్ వాడు చేసినటువంటి 20లో చేసిన సర్వే తర్వాత మనకు భూ సర్వే లేదు. ఆ భూ సర్వేని ఎక్కడైనా ఒక మోడల్ లాగా తయారు చేసి ఒక జిల్లాలో చేయించి మళ్ళీ ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, పాత భూ సర్వే రికార్డ్స్ అన్నింటిలో ఎన్ని మార్పులు వచ్చాయి, అంటే కుంటలు పోయాయి, చెరువులు పోయాయి, ఎవరెవరో ఖాళీగా ఉన్న వాటిని తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు కొంత సొంతం చేసుకున్నారు, అధికారులు కొంత సొంతం చేసుకున్నారు. సో ఇవన్నీ బయటికి తీయటంలో ఉన్న కష్టాలు లేదా అసాధ్యాలని ఏదో ఒక జిల్లాని మోడల్గా తీసుకొని కనుక చేస్తేనే ఆ చట్టం తెచ్చే సాహసం చేయాలి. కానీ యథాతథంగా నేను తెచ్చేస్తాను అంటే మాత్రం చంద్రబాబుకి అది ఇబ్బందినండి. కాబట్టి అమరావతి ఎలాగో టెస్ట్ కేసు ఈ సర్వేలకి వీటికి ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అనేటువంటిది. సో అమరావతిని అభివృద్ధి చేయటం అనేది నేనే చెయ్యాలి, నా పథకం ప్రకారమే నేను గీసిన రోడ్లే ఉండాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు మానుకుంటే
ఇది తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తోనే అభివృద్ధి చెందాలి కూడా. అంటే మీరు 50 రోజులు జగన్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టించాడన్నారు. అసలు యాక్చువల్గా జగన్ ప్రోద్బలంతోనే సిబిఐ వాళ్ళు, తర్వాత ఈడీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం, కోర్టులు వ్యవహరించి అతన్ని జైల్లో చేసాయా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతని పాత్ర అసలు ఏమీ లేదంటారా? నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను. ఏమిటంటే అండి, ఏది జరిగినా తన దాకా రాకుండా చూసుకోవటంలో చాలా గొప్పవాడు చంద్రబాబు అండి. అవినీతి జరగలేదా అనేటువంటి విషయం పక్కన పెడితే, అది చంద్రబాబు నీడలో జరిగినట్టుగా మాత్రం మీరు నిరూపించడం చాలా కష్టమైన విషయం అండి. సో రెండోది, అతనికి నైపుణ్యం ఉంది. తన పాత్ర ఎక్కడ కనిపించుకోకుండా చేసుకోగలిగిన నైపుణ్యం ఉంది. అయితే కోర్టు చూసేటప్పుడు ఏదైనా ఒక కేసు తన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చూడాలి, దీంట్లో ఏముంది, అసలు ఆ కాగ్నిజెన్స్ అనేటివి తీసుకోవటం మనం చట్టంలో చెప్పినటువంటిది. నిజంగా ఇతను జైలుకు పంపాల్సిన అవసరం ఉన్న కేసా, రిమాండ్కి పంపాల్సిన అవసరం ఉన్న కేసా లేదా, అది ఆలోచించాలి కదా జడ్జి గారు. సో విజయవాడలో తీసుకున్న సిబిఐ కోర్టు లేదా మన యాంటీ కరప్షన్ కేసు తీసుకున్న మహిళా జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా తీవ్రమైన ఒత్తిడిలోనే చేశారనేటువంటిది బాగా బయటికి కనిపించే విషయం అండి. ఎన్ని రకాల వివరణలు ఇచ్చుకున్నప్పటికీ కూడా ఆ రోజు మేము విజయవాడలో ఉండి చూసిన సంఘటనల ప్రకారం చూస్తే అదేమీ ఫెయిర్గా జరిగిన నిర్ణయం మాత్రం కాదండి. జడ్జి గారి ద్వారానే జరిగింది, కోర్టు ద్వారానే జరిగింది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆవిడ ప్రవర్తన కానీ, ఆవిడ చేసిన కన్సల్టేషన్స్ కానీ, వెనక్కి వెళ్ళికి చేసిన కన్సల్టేషన్స్ కానీ ఇవి మాత్రం సందేహాత్మకంగా ఉన్నాయి. సరే పంపాలనుకున్నారు, పంపారు. అది రాజుగారు తలుచుకుంటే దెబ్బల కోద అనేటువంటి ప్రజాస్వామ్యంలో కూడా కనిపిస్తోంది. రాజరికంలోనే కాకుండా కూడా. కాబట్టి అది జరిగింది. తప్పు అంటే కోర్టు ద్వారా జరిగింది కాబట్టి మనం తప్పు పట్టడానికి వీల్లేదు. మనం ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాన్ని గౌరవించాలి, గౌరవిద్దాం అనే ఒక గీత గీసుకున్నాం కాబట్టి నిజంగా గౌరవించాలా, గౌరవించదగ్గ న్యాయస్థానాలైన ప్రశ్న ఉంది. అయినా సరే మనం అందరం కలిసి ఒప్పుకుంటున్నాం కాబట్టి న్యాయస్థానాల పరిధిని ఇప్పుడు మనం దాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోతుంది చూడండి. ఇప్పుడు జగన్ కేసుని చంద్రబాబు కేసుని మాత్రం పోల్చడానికి వీల్లేదండి. అది భారీ భారీ కుంభకోణం. అది జరిగినటువంటి పద్ధతి వేరు, అది వేరు. ఈడీ కేసులు వేరు, ఈ యాంటీ కరప్షన్ కేసెస్ మాత్రం వేరండి. అవి రెండు పోల్చి మాత్రం చూడకండి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు అమిత్ షా అండ్ మోడీ కలిసి జగన్ ని జైలుకి పంపించే అవకాశం ఉందా? అసలు ఇప్పటిదాకా బయట ఉండటమే తప్పండి. జగన్ ఎవరో ఒత్తిడి చేసి ఆయన జైలుకి పంపాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాలు అనేటువంటివి నిజంగా న్యాయస్థానాలు అయి ఉంటే 5 ఏళ్ల పాటు ఒక ముద్దాయి కోర్టుకు రాకుండా సాకులు చెప్తే ఎక్కడైనా కోర్టు వింటుందండి? ఎప్పుడైనా హేమంత్ గారు చెప్పండి, మీ అనుభవంలో ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? నేను వస్తే నేను కదిలి రావాలంటే నాకు కష్టము, ఇంత ఖర్చు అవుతుంది, ఇలా చెప్పినటువంటి వాడు ఏది లేకుండా ఒక కేజ్రీవాల్ కోర్టుకి అరెస్ట్ అయ్యాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, గతంలో జయలలిత అరెస్ట్ అయింది. ఈ ఒక్క ముఖ్యమంత్రికే చాలా ఏదో న్యాయస్థానాలు మన యానిమల్ ఫామ్లో చెప్పుకున్నట్టుగా సమ్ ఆర్ స్పెషల్ అన్నట్టుగా, సమ్ యానిమల్స్ ఆర్ స్పెషల్ అన్నట్టుగా సమ్ పాలిటీషియన్స్ ఆర్ స్పెషల్. అసలు ఇప్పటి వరకు ఆయన కోర్టుకు పిలవకుండా అలా ఉండిపోవడమే న్యాయస్థానాల్లో ఆశ్చర్యం అండి. ఇంతవరకు ఒక్కసారి కూడా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హైదరాబాద్లో రాంపల్లి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఆయన గడపగలిగాడంటే ఇది చాలా గొప్ప విషయం. అది జగన్కున్న తెలివితేటలకి, మేధా సంపత్తికి, లేదా ఆయనకు హెల్ప్ చేసినటువంటి లాయర్స్కి, లీగల్ టీమ్ జడ్జెస్ని కూడా మనం అభినందించాలండి ఒక న్యాయస్థానంలో. సో ఇంత తతంగం జరిగి మరి ఇప్పుడు వెళ్ళాల్సిందే కదా. రేపు శుక్రవారం నుంచి వెళ్తాడో లేదో, కోర్టు కూడా పిలుస్తుందో లేదో చూద్దామండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ భూములు ధరలు పెరిగి ఈ వ్యాపారుల వలస హైదరాబాద్కి, బెంగళూరుకి అది కొంచెం తగ్గుతుందని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే చంద్రబాబు గారు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో రియల్ ఎస్టేట్ పెరుగుతుందండి, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే అతని మనస్తత్వమే ఆ రియల్ ఎస్టేట్ బృందంతో పాటుగా తిరిగిన మనస్తత్వం. ఒకవేళ నిజంగా పెరగకపోయినా పెంచినట్టు చూపించగలిగినటువంటి ఆయనకి అనుకూలమైన వర్గాలు ఉన్నాయి.
సో ఎక్కడో పెరిగిపోయిందండి. నిజంగా ఒక్క ట్రాన్సాక్షన్ జరిగిందా అమరావతిలో ₹1,00,00,000 ఎకరం అంటే రికార్డ్ ఎక్కడా ఉండదు, కానీ పేపర్లో మాత్రం ఉంటుంది. సో ₹1,00,00,000 10 కోట్లు 100 కోట్లు పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి చేసుకునే వాళ్ళు, లాభం పొందేవాళ్ళు పొందుతూ ఉంటారు. ఇది చంద్రబాబు వచ్చాడంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, లాభం వస్తుంది అనేటువంటిది గుంటూరు కృష్ణా జిల్లా 2 జిల్లాల వారికి చాలా మనసులో ఉంది. ఇది వాస్తవం కూడా, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆ మనస్తత్వం కలిగినటువంటి టీం ఆయన దగ్గర ఉంది కాబట్టి, దాన్ని వ్యాపారపరంగా మార్చగలిగిన నైపుణ్యం ఉన్న టీం ఆయన దగ్గర ఉంది కాబట్టి జరుగుతుందండి. అమరావతే కాదు, అమరావతికి 10-15 అంటే అమరావతి పరిధి నుంచి మళ్ళీ ఒక 10-20 కిలోమీటర్ల వరకు కూడా ఇది జరుగుతోందండి. ఇప్పటికే రకరకాలుగా వేసేయటం తీసుకోవడం ఉంది. ఇంకా ముందుకు కూడా జరుగుతూనే ఉంటుంది. మాకు ఆ తర్వాత ఏం పచ్చదనం ఏమి ఉండదండి, అన్ని బిల్డింగ్లు ఉంటాయి మాకు విజయవాడ చుట్టుపక్కలంతా కూడా. కృష్ణానది కూడా ఉండకపోవచ్చు మనం అలా జాగ్రత్తగా చూసుకోకపోతే. అంటే అది మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టే అవకాశం మళ్ళీ ఉందా? మళ్ళీ ఉందండి, గతంలో ఉంది, రేపు కూడా ఉంటుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎలా ఉంటుంది సార్, ఎవరు గట్టిగా వాదించే లాయర్ ఉంటే దాన్ని బట్టే కేసు ఉంటుంది సార్. ఇప్పుడు నా అనుభవంలో నాకు అర్థమైంది, అంతేగాని వాస్తవాలు బట్టి కాదు. ఎవరైతే గొప్పగా న్యాయమూర్తి ముందు విషయాలు చెప్తాడో యువతల పార్టీ వాడు ఏవి సాక్ష్యాలు తీసుకురాగలుగుతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు మాత్రం అదే గవర్నమెంట్ సైడ్ వైపు నుంచి మాత్రం చాలా బలహీనమైనటువంటి వాదన జరుగుతుంది. సైలెన్స్ ఆల్సో సమ్ టైమ్స్, ఒక సీనియర్ అడ్వకేట్ ఒక మాట అన్నారు సార్, సమ్ టైమ్స్ సైలెన్స్ ఆల్సో పెయిడ్ అని. ఇప్పుడు సో మనకు అనేక ట్రిబ్యునల్స్ అంటే కావేరీ కృష్ణా ట్రిబ్యునల్, వీటన్నిటిలో కూడా మన వాదన అంటే ఆంధ్ర సైడ్ నుండి మన వాదన బలంగా వినిపించలేదు అన్నది బైఫర్కేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు మేమంతా గమనించాం. చంద్రబాబు గారు ఉంటున్న అధికారికంగా ఉన్న నివాసం ఏదైతే ఉందో అది 2014కి ముందే జరిగిన నిర్మాణం సమయంలోనే మేము దాన్ని ప్రశ్నించామండి. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టుల చేత అది ప్రశ్నించాము. ఇప్పటికి ఆయన ఇక్కడికి రాలేదు, ఇంకెవరో ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నటువంటి బిల్డింగ్ అది. అప్పుడే గవర్నమెంట్ పట్టించుకోలేదండి. ఏమంటే తీసుకెళ్లి నదీ గర్భంలో బిల్డింగ్స్ కడుతున్నారు, అలాగని వరదలు వస్తాయని కాదు, ఆ స్థాయికి వరదలు వస్తాయని కాదు, కానీ ఇది రూల్స్కి వ్యతిరేకం. కరకట్టకు లోపల నిర్మాణాలు జరగడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం. ఇక ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తే వచ్చి ఆ భవనంలో నేను అద్దెకు దిగుతాను అంటే ఇక చట్టానికి ఏం గౌరవం ఉన్నట్టండి. ఆయన దన్ను చూసుకొనే వరుసగా కట్టారండి. విజయవాడలో యువతల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసగా కరకట్ట వెంట పెద్ద పెద్ద వాళ్ళందరూ భవనాలు కట్టుకున్నారు. చాలా ఖరీదైన స్టార్ హోటల్స్ లాంటి భవనాలు వచ్చాయి అక్కడ. సో కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయకూడని పని చేశారండి. సో ఆయనకేమి పర్యావరణ పరంగా ఆలోచన లేదా అని లేదు. ఈసారన్నా అక్కడి నుంచి మారి మరో చోట కట్టుకుంటాడని నేను ఆశిస్తున్నానండి. ఆ కృష్ణానది ప్రాంతాన్ని వదిలేసి, అది నాకు అచ్చొచ్చింది, నేనేదో వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకున్నాను, అక్కడే ఉంటానంటే మనం చేయగలిగింది ఏం లేదు, అధికారం అయింది కాబట్టి. బట్ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ మిగతా భవనాలన్నీ కూడా మనం తొలగించలేమండి. కాబట్టి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వచ్చిన ప్రశ్న ఇది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళేంత ఓపిక, డబ్బు సామాన్యుడి దగ్గర లేదండి. మనం వెళ్ళి వాదించలేము, మనం ఓన్లీ పిటిషన్లు పెట్టగలం. మేము పిటిషన్లు పెట్టడం అనేటువంటిది విజయవాడలో కట్టిన అంబేద్కర్ స్టాచ్యూకి వ్యతిరేకంగా కూడా పెట్టామండి. అది మన ప్రజల పార్క్, అది ఆ స్వరాజ్య మైదాన్ అనేటువంటిది ఎలా పడితే అలా వాడటానికి వీలు లేదని కూడా మేము పిటిషన్లు పెట్టాం. కానీ మమ్మల్ని అంబేద్కర్ వ్యతిరేకులు ఏదో ముద్ర వేస్తారు తప్పించి జరిగిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద విజయవాడలో ఉన్న ఒక పెద్ద గ్రౌండ్ కాస్త ఆక్రమణకు గురైంది. అంటే సిటీస్కి ఉండాల్సిన లంగ్ స్పేస్ అనేటువంటిది లేకుండా పోయిందండి. ప్రతి నగరంలో కూడా లంగ్ స్పేస్ ఉంటుంది, ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, అది లేకుండా పోయింది. సో కాబట్టి ఈ పర్యావరణ హిత ముఖ్యమంత్రులు మనకు లేరండి ఇంతవరకు. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నారో కానీ ఇక్కడ మాత్రం ఇబ్బందిగానే ఉంది. మార్పు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు.